అందరికీ నమస్కారం. మనం ఈరోజు వారాహి అమ్మ మహత్యం గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మ 12 రోజుల పండగని జరుపుకోవడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది తెలుసుకుందాం. మన ఇంట్లో దుష్టశక్తులు పోవాలన్నా, మనకి మంచి జరగాలన్నా, మన యొక్క సంపద పెరగాలన్నా, మనకున్నటువంటి రోగాలు నయం కావాలన్నా వారాహి అమ్మవారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి, ఎటువంటి వారు పూజించాలి, పూజించినప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి, ఏమి తెలియని వారు ఎలా చేయాలి, అలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా మాంసాహారం భుజించిన వారు కూడా మాంసము భుజించిన వారు ఎలాంటి నామాన్ని స్తుతించాలి, ఈ పూజ ఒకవేళ భోజనం చేసిన తర్వాత అయినా కూడా ఏమవుతుంది, ఎలా పూజించాలి అంటే వారాహి అమ్మవారి యొక్క నామాన్ని మనం స్తుతించాలి. అది ఎలాగా అంటే, మనం ఒకవేళ పూజ విధానం తెలియకపోయినా కూడా మనం మాంసాహారం భుజించినా కూడా అమ్మవారిని ఎలా తలుచుకోవాలి అంటే, అమ్మవారి యొక్క నామాన్ని మనం స్తుతించాలి. అమ్మవారి యొక్క నామం ఏమని స్తుతించాలి అంటే, వారాహి అమ్మవారి పేరును అపరాజిత అనే నామంతో స్తుతించాలి. ఒకవేళ మనం పూజ చేయడం తెలియకపోయినా ఆ నామాన్ని 5 సార్లు పాటిస్తే సరిపోతుంది.